అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి రీతిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి కొద్ది కాలంలో, అతి కొద్ది సమయంలోనే అంత పెద్ద వర్షపాతం గతంలో ఎవరు కూడా ఊహించింది కాదు. అందువల్ల మునేరు నదికి గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ రానటువంటి వరదలు ఈనాడు సంభవించినాయి. దానివల్ల నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసయోగ్యాలన్నీ కూడా జలమయమైనవి. ప్రజలు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతోటి వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్కి కొంతమంది, దేవాలయాలకు కొంతమంది, మెట్ట ప్రాంతాలకి వచ్చి తలదాచుకున్నారు. అధికార యంత్రాంగం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖమ్మానికి ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా బ్రీచ్ అయిపోవటం, జాతీయ రహదారుల మీద కూడా 10-20 అడుగుల ఎత్తున వరద ప్రవాహం జరగటం, ఇటు వైరా నుంచి కానీ, ఇటు సూర్యాపేట నుంచి కానీ, ఇటు కోదాడ నుంచి కానీ, ఇటు ఇల్లెందు నుంచి కానీ ఖమ్మం పట్టణం జలదిగ్బంధం అవటం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కానీ, వెహికల్ మూవ్మెంట్ కానీ కష్టమైంది. దానివల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం లేకపోవటం, అధికార యంత్రాంగం నిరాశ్రైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయంతో పాటు కొన్ని వేల మందిని రిలీఫ్ క్యాంపులోకి తీసుకొచ్చి మన ప్రాణాలు రక్షించడం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద ఒక 9 మంది చిక్కుకున్నారు. వాళ్ళ కోసం నదికి ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి పెద్ద ఎత్తున వరద రావటం మూలాన ఏ రకమైనటువంటి రక్షణ కార్యక్రమాలు చేపట్టేదానికి అవకాశం లేకపోయింది. దానివల్ల నేవీని, ఆర్మీని కూడా సంప్రదించాం. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ హకీంపేట నుంచి వాతావరణం అనుకూలించలేదు. సాయంత్రం 3-4 వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు నిరాసక్తత చూపించారు. తర్వాత వైజాగ్ నుంచి కొంత క్లియర్ అయితే వైజాగ్ నేవీ బేస్ నుంచి ఒక హెలికాప్టర్ని విజయవాడ గన్నవరానికి తీసుకురాగలిగాం. అప్పటికే 5-5:30 అయింది. వాళ్ళు ఫ్యూయల్ నింపుకొని ఎక్విప్మెంట్తో సరి చేసుకుని ఇదయ్యేసరికి లైట్ ఫెయిల్ అయింది. ఈ యొక్క బ్రిడ్జి ప్రాంతంలో హైటెన్షన్ లైన్లు ఉండటం, వాళ్ళకి అసెస్మెంట్ రాత్రిపూటం అవటం వలన వాళ్ళకి లొకేషన్ ఐడెంటిఫికేషన్ కాలేదని చెప్పి ఆఖరి నిమిషంలో హెలికాప్టర్ యొక్క ప్రయోగం సఫలం కాలేదు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దింపి బోట్ల సహాయంతో నిరాశ్రయుల దగ్గరికి పంపించే ఏర్పాటు చేశాం. అప్పటికి ఆలస్యమైంది. వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, ఫోనుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఖమ్మం పట్టణంలో సుమారు 10 డివిజన్లు పూర్తిగా జలమయమైనప్పటికీ కార్యకర్తలు, అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్ లెవెల్కు తీసుకురాగలిగాం. ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం. ఒక పాలేరు నియోజకవర్గంలో ఒక కుటుంబంలో 2 తప్పిపోయారని వచ్చింది. దురదృష్టం, వాళ్ళిద్దరూ మనకి గల్లంతయ్యారని తెలిసింది. ఖమ్మం పట్టణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించే అవకాశం ఉంది. కాబట్టి
సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ప్రజాహితం కోరేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి ఏదో ఒక వస్తు రూపేణ వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయం ఖమ్మం క్యాంప్ ఆఫీస్ నుంచే కొన్ని వేల మందికి నిన్నటి నుంచి సప్లై చేస్తున్నాం. ఈరోజు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇళ్ళన్నీ కూడా బురదమయమై ఉన్నాయి, రహదారులన్నీ కూడా బురదమై ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, వర్కర్స్ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, హెల్త్ని, అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఖమ్మం మున్సిపల్ పట్టణంలో కేంద్రీకృతం చేసి రోడ్లన్నింటినీ కూడా క్లీన్ చేయటం, ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం. ఇప్పటికీ చాలా భాగాల వరకు రిస్టోర్ అయింది. కాకపోతే కొన్ని సబ్ స్టేషన్లు నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నాయి, సబ్మర్జ్ అయినాయి, స్తంభాలన్నీ కూలిపోయినాయి. వాటినన్నింటినీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని పునరుద్ధరించటం. హెల్త్ క్యాంపులు ప్రతి డివిజన్లో కూడా హెల్త్ క్యాంపులు, శానిటేషను ప్రధానంగా తీసుకోవాలి. పేదలందరూ కూడా సర్వస్వం కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనంతో పాటు సాయంత్రానికల్లా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని వేల మంది ఉన్నా కూడా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళకి కావలసినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సప్లై చేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది. సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం లోపలనే వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు మంచినీళ్లు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అందరూ సహకరించాలి. బాధితుల్లో ఉన్నటువంటి బాధితులందరినీ ఆదుకునేటట్టుగా ఆర్గనైజేషన్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కానీ, సత్యసాయి ట్రస్ట్ కానీ, అదేవిధంగా విఘ్నులైనటువంటి అనేక ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయంతో పాటు మిగతా అన్నీ సమకూరుస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు కుదుట పడేదాకా, పారివాహక ప్రాంతంలో సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు నిలబడేదాకా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి తప్పకుండా నేను కూడా వస్తానా, వాళ్ళకి ఏది కావాలంటే అది అందించండి, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం వెనకాడే ప్రశ్నే లేదు. కాబట్టి దయచేసి అందరు కార్యకర్తల్ని అందరినీ కూడా అందుట్లో నిమగ్నం చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు కూడా బయలుదేరి రోడ్డు మార్గంలో ఖమ్మం, అదేవిధంగా పాలేరు చూసుకొని రాత్రికి వీలైతే ఖమ్మంలోనే బస్ చేసి రేపు వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉంది. కాబట్టి పత్రికా ప్రతినిధులందరూ కూడా బాధితుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఉపశమనం కలగాలో దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దాంట్లో మీరు చేసిన కృషికి అభినందనిస్తూ, మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారంగానే ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తా ఉంది. కాబట్టి మీరు వరదల్లో, వానలో రేయంబవళ్ళు కష్టపడి ప్రజలను ఆదుకోవటానికి మీరు చేసినటువంటి ప్రయత్నానికి ప్రభుత్వ పరంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రమను కొనసాగించాలి. మనందరం కూడా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మనం సేదతీరి వాళ్ళు మళ్ళీ నిలబడేదాకా, ఆ ఇంట్లో మళ్ళీ కూడుకట్టుకొని వాళ్ళు స్థిరంగా నిలబడేదాకా మన అందరి ప్రయత్నాలు కొనసాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, సాయంత్రం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇంకా సమయం డిక్లేర్ చేయలేదు, బయలుదేరి ఉంటారు. ఆయన గారు బై రోడ్డు మార్గం కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా సందర్శించుకుంటూ ఖమ్మం వచ్చే అవకాశం ఉంది. ఆ సమాచారం మీకు తెలియజేయటం కోసం మిమ్మల్ని పిలవటం జరిగింది. మీరు ఇంకా ఇతోధికంగా పేదలకి, బాధితులకి, వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం చేసే అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కుదుట పడేదాకా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. పెట్టాము, కలెక్టరు, సిపి, మంత్రులిద్దరిని కూడా రమ్మన్నాము. డిసైడ్ చేసి పాలేరులో 2 పాయింట్లు చూస్తామని చెప్పారు. పాలేరు రిజర్వాయర్ దగ్గర బాగా డ్యామేజ్ జరిగింది, అక్కడ కూడా రిహాబిలిటేషన్ జరిగింది. తర్వాత పెద్దతండ
నదికి అవతల భాగం కూడా ఒక చోట చూడాల్సి వస్తుంది. నది అవతల భాగాన ఏ ప్రాంతాల్లో చూడాలో బాలసాని గారు మంత్రులు అధికారులతో సంప్రదించి మీకు కూడా ఏదైనా అవకాశం ఉంటే అన్ని ప్రాంతాలకి ముఖ్యమంత్రి వెళ్ళలేడు, కానీ కొన్ని ప్రాంతాలు సందర్శించి నేను ఇప్పుడు అన్ని డివిజన్లకు తిరిగి వచ్చాను. సుమారు 7-8 డివిజన్లు అయినాయి. మళ్ళీ భోజనం చేసిన కాడ నుంచి మళ్ళీ ఒక 7-8 డివిజన్లు తిరిగి తాత్కాలికంగా వాళ్ళకి ఉపశమనం కలిగించే కార్యక్రమాలు ఇమీడియట్గా చేస్తాము. శాశ్వతమైన ప్రాతిపదిక మీతో డిస్కస్ చేస్తాం. ఈ రోజు అన్ని ప్యాకింగ్ అవుతున్నాయి. ముందు ఎక్కడైతే ఇంకా నీళ్లలో ఉండి వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేని వాళ్ళకేమో భోజనం, ఇళ్ళు బయటపడ్డ వాళ్ళకేమో వాటర్ లెవెల్ తగ్గిన కాడికేమో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయవచ్చు. అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉపశమనం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అది కూడా పంపిణీ ఏర్పడుతుంది. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్న అన్ని ట్యాంకర్లనే రమ్మన్నాను. చాలా వరకు చేరినాయి. ఇప్పుడు ఒక 25-30 వచ్చినాయి. ఇంకొక 25-30 రమ్మన్నా. ప్రతి డివిజన్లో ఒక వాటర్ ట్యాంకరు, ఒక ట్రాక్టరు, వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా ఎంట పెట్టుకొని రమ్మన్నా. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులని అందరినీ కూడా ఇక్కడికి రమ్మన్నాం. పోల్స్ అన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ చిందరవందర అయిపోయినాయి. R&B, పంచాయతీరాజ్ అన్ని శాఖలను కూడా ఖమ్మం పట్టణానికి తీసుకొస్తున్నాం. మధ్యాహ్నం నుంచి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మహిళలకు సంబంధించి దుప్పట్లు కానీ ఏం లేదు, ఇది ఒకటి ప్రబలంగా అదే ఉంది సార్. అన్ని చోట్ల ఏంటంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకో వారం రోజుల వరకు కూడా మునిగి ఆరే పరిస్థితి లేదు. అందుకనే నేను హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్లో కూడా ఉన్నా. నేను మా మేడంకి చెప్పాను, సెక్రటరీ గారికి, రాష్ట్రం మొత్తం మీద ఎన్ని అవైలబిలిటీ ఉంటాయి, అది చీరలు కావచ్చు, కంబళ్ళు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఎన్ని ఉంటాయో అన్నీ నాకు ఎస్ఎస్ చేసి ఒక గంటలో చెప్పమని చెప్పాను ఇందాక. మొత్తం కూడా తెప్పించేసి ఇప్పటికి ఇంకా నీళ్లల్లో ఉన్నటువంటి నిరుపేదలకి వాటిని కూడా సప్లై చేయాలనేది ఆలోచిస్తున్నా. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టమని చెప్పాను. ఎన్ని ఉన్నాయో ఎస్ఎస్ చేసుకొని తప్పకుండా వాటిని కూడా వరద ప్రాంతంలో పంపకానికి సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రాథమిక అంచనా ఓన్లీ ఇళ్ళు సబ్మర్షన్ అయినాయి, ఇంట్లో సామాన్లు అన్నీ మునిగిపోయినాయి. ఖమ్మంలో పంటలు ఉండవు కాబట్టి ఎన్ని ఇళ్ళు మునిగిపోయినాయి ఆ లెవెల్స్ని బట్టి టీమ్స్ వెళ్ళి వాటిని అసెస్ చేస్తాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన రక్షణ ఏంటంటే నిన్నటి వరకేమో ప్రాణాలు రక్షించటం, ఈ రోజేమో ప్రాణాలతో ఉన్న వాళ్ళందరికీ నిరుపేదలకి కనీస భోజన సౌకర్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ. వాళ్ళు మళ్ళీ ఆ ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ ఇళ్లలో కాపురం ఉండేదానికి ఏం చేపియాలో వాటర్ ట్యాంకులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, రహదారులు క్లీనింగ్ కావచ్చు, డ్రైనేజీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఆ యొక్క శానిటేషన్ కార్యక్రమం జరగాలి. ఇళ్లలో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు జరగలేదు. ఎక్కడైనా కూలిపోయిన ఇళ్ళు ఉంటే తెలుగు వస్తుంది, పడిపోయిన ఇళ్ళు ఉంటే వస్తుంది. అటువంటి నిరుపేదలకు ఎవరికైనా ఉండే అటువంటి వాళ్ళందరికీ మనం మళ్ళీ ఇళ్ల నిర్మాణంలో వాళ్ళకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తాము. ముందు వాళ్ళు మళ్ళీ ఆ ఇంట్లో నిలబడి వాళ్ళ బతుకాళ్ళు బతికేదానికి ఏం చేయాలో తాత్కాలిక ఏర్పాట్లు ఈరోజు రేపు జరుగుతాయి. అసెస్మెంట్ అయిన తర్వాత నష్టపరిహారాలు ఏ రకంగా చేయాలో పెద్దలు చెప్పినట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.